మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దామా? నువ్వు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో జీవిస్తున్నావు. దేవుడు నీకు చాలా ఇచ్చాడు, ఇంకా ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు. ప్రభువా, నన్ను దీవించు, నాకు ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నా పిల్లల మీద దీవెన ఉండాలి, నాకు మీ ఆశీర్వాదాలు కలగాలి, నా అప్పులు తీరాలి, ఆర్థికంగా నేను దీవెనకరంగా ఉండాలి. అదేగా నీ ప్రార్థన. మంచిదే, తప్పకుండా నీకు దేవుడు సహాయం చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవునికి ఏమిస్తున్నారు? మీరు దేవునికి ఇచ్చే కానుకెంత? అసలు మీరు దేవునికి ఇస్తున్నారా? దేవుని పని కొరకు, మందిరాల నిర్మాణం కొరకు, మీరు వెళ్ళే స్థానిక సంఘంలో మీ దైవజనుడికి మీరు కానుక ఇచ్చేటటువంటి వ్యక్తులేనా? ఇవ్వరా? లేదండి, కానుక మేమేమి ఇవ్వము, దేవుడిచ్చిందే మేము తీసుకుంటాము, అయినా దేవుడికి మా కానుకలు ఎందుకండి అంటారా? ప్రియులారా, కానుక ఇవ్వటం అనేది దేవుడు పెట్టిన పద్ధతి. మన హృదయాన్ని దేవుడు చూడాలని, ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఉండాలని, ఇచ్చే మనస్సు మనం కలిగి ఉండాలని, దానిని కూడా దేవుడు చూస్తాడు. మన మనస్సుని చూడాలని ఆయన ఆశ, మన పద్ధతులు చూడాలని ఆయన కోరిక. ఇవ్వటం అనేది ఎంత ఆశీర్వాదం! దేవుని పనికి కానుక అవసరమే. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం ఇలా చదివితేనండి, నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయంలో నిన్నటి దినాన 1వ వచనాన్ని మనం ధ్యానం చేశాం కదా. ఈరోజు 2వ వచనం నుంచి 7వ వచనం వరకు కనుక మీరు నిదానంగా చదివితే 2వ వచనం ఇలా ప్రారంభమైంది. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. అక్కడ మొదలుపెట్టి 7వ వచనం వరకు ఏమేం తీసుకురావాలో, ఆ కట్టబడే మందిర నిర్మాణానికి, పరిశుద్ధ స్థలానికి కావలసినటువంటివి ఏమిటో అవన్నీ కూడా తెమ్మని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. వారు తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథంలో ఉందండి, వారు అలా కానుక తీసుకొస్తే ఎక్కువైపోయిందట. ఇంకొద్దు, ఎక్కువైపోయింది కానుక, ఇక తేవాల్సిన పని లేదని పని చేసేటటువంటి పనివారు చెప్పారు. దైవజనుడు దగ్గరకు వచ్చి, అయ్యా దైవజనుడా, చాలా ఎక్కువైపోయింది కానుక, ఇంక అక్కర్లేదు, తేవద్దని చెప్పండి అని నిర్గమాకాండ గ్రంథం 36వ అధ్యాయాన్ని మీరు ఒక 7 వచనాలు చదవండి. తర్వాత నేను మీకు అడ్రస్ చెప్పేశాను. ఒక 7 వచనాలు చదువుకోండి చక్కగా. ప్రారంభ 7 వచనాలు 36వ అధ్యాయం. ఆ పని చేసే వాళ్ళందరూ కూడా వచ్చాయా, ఈ పనికి సరిపోతుంది, ఇంకొద్దని చెప్పండి అంటే మోషే ఇంకొద్దు, తీసుకురావద్దు, కానుక ఎక్కువైపోయిందని చెప్పాల్సి వచ్చింది. అంతగా దేవుడికి ఇచ్చారు. ప్రియులారా, బైబిల్లోనండి ప్రారంభం నుండి కూడా దేవుణ్ణి ప్రేమించటానికి గుర్తుగా ఉన్నటువంటి ఇవ్వటం అనేటటువంటిది కూడా ప్రభు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నారు, మంచిదే. కానీ మీరు దేవునికి ఎలా ఇస్తున్నారు? మీ దైవజనుడికి ఎలా సహాయపడుతున్నారు? మంద కాయువాడు మంద పాలు తాగాలి. దుక్కి దున్నుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దు. బైబిల్లో బోలెడన్ని మాటలు ఉన్నాయి. మీకు సేవ చేసే దైవజనుడికి మీరు సహాయపడాలి. ఆ దైవజనుడు దేవుని ఏర్పాటులో ఉండి మీకు చక్కగా పరిచయం చేస్తున్నాడు. దైవజనుడిని పోషించవలసినటువంటి బాధ్యత సంఘానిది కాదా? మీరు ఎలా ఇస్తున్నారు? మంచి కానుక దేవుడికి ఇవ్వండి. మంచి కానుక దేవుడికి ఇవ్వండి. మందిర నిర్మాణాలు జరుగుతూ ఉంటే, మందిరానికి సంబంధించినటువంటి పనులు ఏదైనా జరుగుతుంటే మీ వంతు సహకారం మీరు అందించండి. తప్పనిసరిగా హెల్ప్ చేయండి. అందరూ కలిసి దేవుని ఇంటిని కట్టండి.
దేవుడు మీకు ఎంతో దీవెన ఆశీర్వాదాలు కలిగిస్తాడు. దేవునికి ఇవ్వటం ఎంతో ఆశీర్వాదం. దేవునికి ఇవ్వాలి అంటూనే ఈ చదువుకున్నటువంటి 7 వచనాలు చూడండి అని చెప్పాను కదూ, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో. అక్కడ 2వ వచనంలో ఏముందో తెలుసా? మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద గాని దాన్ని తీసుకోవాలి. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను అన్నాడు. అంటే ఇచ్చే కానుక కూడా ఎవరి దగ్గర తీసుకోవాలని దేవుడు చెప్పాడో తెలుసా అండి? అందరి కానుకలు దేవుడికి ఇష్టం ఉండదండి. హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనఃపూర్వకంగా అర్పించాలి. అది చిన్నదో పెద్దదో నీ దగ్గర ఉన్న దాంట్లో సనుక్కోకుండా, పిసినితనంగా కాకుండా, కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, ఉత్సాహంగా సంతోషంగా హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తూ సంతోషంతో దేవునికి కానుక సమర్పించాలి. ఆ కానుకే తీసుకోమన్నాడు. మీరు మర్చిపోకండి, కయ్యూను కానుక దేవుడు అంగీకరించలేదు, హేబేలు కానుకే అంగీకరించాడు. అంటే కానుకలో ఎక్కువ తక్కువ ఉందంటారా? కాదు కాదు. దేవుడు చిన్నదైనా అంగీకరిస్తాడు, పెద్దదైనా అంగీకరిస్తాడు. కానీ ఇచ్చే మనస్సు ఉందో చూసారా, అందులో తేడా. ప్రభు చిత్తమై కయ్యూను హేబేలు గురించి ధ్యానం చేసినప్పుడు అది కూడా ఒకసారి చూద్దాంలేండి. మనసులో తేడా. అలాంటి కానుక దేవుడికి ఇష్టం ఉండదు. ప్రియ బిడ్డ, నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి, వారసురాలివి. నువ్వు ఇవ్వకపోతే తిరిగి దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకుంటావు? పొందుకుంటాను కానీ ప్రభువా నేను ఇవ్వను అనేది బైబిల్ పద్ధతి కాదు కదా. ఆ ఇచ్చేది కూడా హృదయపూర్వకంగా ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. నీకున్న దాంట్లో దేవునికి ఇవ్వు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తర్వాత మీరు లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చూసుకోండి. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడు. కొరింథీ పత్రిక 2 కొరింథీ 9వ అధ్యాయాన్ని కూడా చదివితే కొంచెముగా విత్తువాడు కొంచెము, విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట కోయును అని ఉంది. మనం ఇవ్వటంలో ఎక్కువ పంట కోసుకుంటాం. దేవుడు మనకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ బిడ్డ, నేను మీ కొరకు ప్రార్థన చేసే ముందు చివరిగా చెప్తున్నాను, మీరు ఆదివారం కానుకేసిన ఒక ప్రతిష్ఠత అర్పణే అయినా, కృతజ్ఞత అర్పణే అయినా, దశమ భాగమే అయినా, దేవుడికి నీ హృదయపూర్వకంగా ఏది ఇచ్చినా మంచి మనసుతో ఇవ్వండి. తప్పకుండా దేవుడు మీకు తిరిగి నూరంతల సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండునుగాక. ఒక మాట చెప్పనా, ఇక్కడ మీరిచ్చేది కూడా ఏ దైవజనుడి ఆధ్వర్యంలో అయితే మీరుంటున్నారో, ఏ దైవజనుడి ద్వారా వాక్యం వింటున్నారో, ఏ సంఘంలో దేవుని వాక్యం విని పోషింపబడుతున్నారో ఆ దైవజనుడికి ఇవ్వాలి. ఇది కూడా మర్చిపోవద్దు. ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడు అదొక సంఘ పద్ధతి, సంఘక్రమం. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. వెతబడిన ఈ చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. కానుక మీద ఈరోజు ప్రభువా కొన్ని మాటలు చెప్పటానికి సహాయపడ్డారు. ఆ వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. నమ్మకంగా ఉండటానికి, వారు వెళ్తున్న స్థానిక సంఘానికి దీవెనకరంగా మారటానికి కృప చూపండి. తద్వారా సంఘాలను దీవించండి, పరిచర్య దీవించండి. మందిరాలు చక్కగా కట్టబడాలి, మీటింగ్స్ పెట్టబడాలి. ఇంకా మీ పని అభివృద్ధి చెందాలి నాయన. తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ వర్తమానం నాయన ప్రతి బిడ్డ అర్థం చేసుకొని మేలు పొందటానికి సాయపడమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.